సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ కృష్ణలంకలో విజయవాడ కృష్ణలంకలో గాదె సాయి కృష్ణ అని చెప్పేసి ఎవరైతే అబ్బాయి చనిపోవడం మీద లాకప్ డెత్ అని కేసు అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఘటన లోపల ఒక ఫోటో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అది సాయి కృష్ణ అని చెప్పేసి, కానీ అది సాయి కృష్ణది కాదు, వేరే ఎవరో నవీన్ రెడ్డి అని చెప్పే వ్యక్తి అయితే చెప్పడం జరిగింది. సో ఇంతకి ఎందుకు అసలు ఈ కుల రాజకీయాలు కానీ ఇలాంటి బాడీలు మార్చడం చేస్తుంది వైసీపీ పార్టీ? అది సాయికృష్ణది యాక్చువల్‌గా అయ్యే అవకాశం లేదండి. అదేంటంటే వీళ్ళకి కావాలని అంటే ప్రతి ప్రతి విషయాన్ని ఇప్పుడు సపోజ్ ఇది ఒక్క నిమిషం కాసేపు పక్కన పెడితే నిన్న నిరంజన్ అని అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అతని కోరికలన్నీ తీర్చి ఒకవేళ ఓజీ 2 గనుక స్టార్ట్ అయితే నువ్వే చీఫ్ గెస్ట్ అని చెప్పాడు. అంటే ఒక అతి సాధారణ సామాన్యుడికి కూడా ఆయన వెళ్ళి ఎంత హామీలు ఇచ్చి ఆయన ఆనందాన్ని మనం నిరంజన్ అంటే ఒక కుర్రోడిని ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడాడో మనం చూడక్కర్లేదండి. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి గొప్ప పనులు చేసే పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలి, ఏ విధంగానైనా విమర్శించాలన్న ఉద్దేశంతో నిన్న పేరు నాని ఏం మాట్లాడుతున్నాడో మనం చూసాం. ఎలాగా ఆడెవడోనంట ఆడెవడోనంట అది అది యాక్చువల్గా తెలంగాణ వాళ్ళే కనుక చూస్తే ఆ నిరంజన్ తల్లిదండ్రులు వాళ్ళ బాబు వాళ్ళే చూస్తే కనుక పాతేస్తారండి అండి. పేరు నాని అనేవాడిని పాతేస్తారు. అటువంటి సన్నాసిని ఎవరో అంటే అటువంటి సింపతితో సంబంధించిన విషయాలను కూడా వీళ్ళు విమర్శించే విధంగా అంటే జనాలతో అనిపించుకునే విధంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయంటే మనకి పేరు నాని లాంటి వాడిని లేదా వైసీపీ వాళ్ళని ఏమనాలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే వాళ్ళు ఎలాగో ఏడ్చారు అనుకుందాం. ఇక్కడ సాయి కృష్ణ లేదా సాయి అనేవాడిని పేరు మార్చి లేదా ఆ మొఖాలు మార్చి లేకపోతే ఇటువంటి వాడి జనసేన వాడి అని వైసీపీ వాళ్ళు క్రియేట్ చేయటం అంటే మార్ఫింగ్ చేసైనా సరే తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళకి జనాల నుంచి ప్రేమను పొందాలని లేదండి. అనిపించుకున్నాం కదంటే ఇంకా అంటారేమో అని చూస్తున్నారు. కానీ మన ఫోన్లే ఏదో జనాలు బట్టే మనం 11 సీట్లు పడిపోయాం. ఇక మీదటైనా సరే మనం జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరించి మనం ఇంకా జనాల్లో మంచి పేరు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశం ఒక్కడ కూడా లేదు. కనీసం ఒక్కడ కూడా లేదన్నమాట. ఉంటే గనక ఇటువంటి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. అది విశేషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్నో టార్గెట్ చేసేదానికంటే అంతగా 10 టైమ్స్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. దానివల్ల మరి ఏమన్నా చీప్గా ఫేమస్ అయిపోవచ్చు అనుకుంటారో లేదా ఎందుకు పని చేయనివాడు కూడా ఇలాగా సెలబ్రిటీ గొప్ప హోదాలో ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేయటం వల్ల మనం కూడా నలుగురికి తెలుస్తాం ఆ విధంగా అనుకుంటారో మనకు తెలియదు. కానీ ఏదో మేము బతికే ఉన్నాం, మేము ఉనికిలోనే ఉన్నాం అని చెప్పుకోవడానికి అంత చీప్ ట్రిక్స్ ప్రయోగించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక మంచి విషయాల మీద మాట్లాడినా సరే వాళ్ళకి గుర్తింపు వాళ్ళకి వచ్చే గౌరవం ఉంటుంది. కానీ ఏంటంటే అదంతా వదిలేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళకి వేరే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళ సంక్షేమం అవసరం లేదు, వాళ్ళ కోసం చేసే పనులు అవసరం లేదు. కేవలం ఈయన చేసే పనులు విమర్శించడం మాత్రమే వాళ్ళ టార్గెట్. అలాగే ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోయి ప్రజలు మిగిలిన ఆ 11% లేకపోతే అంటే ఆ 11 సీట్లు నెగ్గిన ప్రజలు అయితే ఉంటారు కదా, గెలిపించిన ప్రజలు, వాళ్ళు కూడా అనిపించుకునే స్థితిలో వాళ్ళు కూడా అనే స్థితిలో వీళ్ళు ఉన్నారంటే ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదండి. సరే ఇక్కడ సాయికృష్ణ అంశం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలకు కొంతమంది గమనిస్తున్నారు వీళ్ళు ఏం చేశారు. చివరికి ఏమవుద్దంటే ఇలా మాట్లాడి 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 వాళ్ళు నిజం వాస్తవం చెప్పినా సరే వాళ్ళ మాట వినేవాడు ఉండడు. దానికోసం వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. అయితే సాయి కృష్ణ వాళ్ళ మదర్ పక్కన ఒక వ్యక్తి అయితే కూర్చోడం జరిగింది, వాళ్ళ అన్నయ్య అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన జనసేన కార్డు వేసుకొని వచ్చి ఆయన ఏం చెప్తున్నారు, నేను జనసేన పార్టీ అని చెప్తున్నారు. కానీ 2024లో ఆయన అవినాష్ పక్కన జెండా పట్టుకుని తిరగడం అయితే జరిగింది ఆయన వైసీపీ వెనకాల. మరి జనసేన అని చెప్పి ఎందుకు ఈ రోల్ అనేది చేస్తాం అంటే మేము కావాలని చెప్పి అపోజిషన్ పార్టీ పైన నింద మోపడానికి అంతే కదండి. కేవలాన్ని అపోజిషన్ పార్టీ మీద అంటే జనసేన లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద నిందలు మోపడానికే 2024 అంటే ఇప్పటికి 2026 2 సంవత్సరాలు కూడా పూర్తి అయిందో అవ్వలేదు. ఇంతలోనే ఈలోపు వాళ్ళు అటువంటి డ్రామాలు ఆడి అలాగటువంటివి నేను చాలా చూశానండి. అంటే ఎవడెవడో పొడిసేస్తే ఎవడెవడో నరికెత్తే గంజాయి ఆ సమయంలో వైజాగ్లోను గంజాయి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గంజాయిలో పట్టుకోవాలి అది ఇది అనేవారు. తీరా ఆడెవడో ఒకటి వెనకాల వైసీపీ వాళ్ళ నాయకులు లేదా జగన్ గారి వెనకాలే ఉండేవాడు. ఏ అక్రమమైన పనులు చేసేవాడు, దరిద్రగొట్టు పనులు చేసేవాళ్ళు, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా నిలిచిన ఉన్మాదులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో జగన్ గారితో పనిచేసిన వాళ్ళే. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ఏదో పనులు చేసే విధంగా ఉన్నారు. వీళ్ళు మా వాళ్ళు కాదు, ఇటువంటి వాళ్ళు ఎలా చేశారు, అటువంటి వాళ్ళని శిక్షించాలంటే
మరుసటి రోజు చూసేటప్పటికి వాడు జగన్ గారి వెనకాల ఫోటో రిలీజ్ అయ్యేది. అంత దారుణమైన ఆ, ప్రజలకి హాని చేసే పనులు, కీడు చేసే పనులన్నీ చేసిన ప్రతి సన్నాసి కూడా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం. వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించాలని చూసేవారు, కానీ చివరికి వాళ్ళే దొంగల కింద దొరికేసి ఈ వీళ్ళ చివరికి ఈడ అనేది నలుగురికి తెలిసేటప్పటికి అలాగ చేసుకుని ప్రతి ఆ, నిజాన్నే వీళ్ళు బయట పెట్టబట్టే ఏమైందంటే వాళ్ళ తప్పులు ప్రజలందరూ తెలుసుకుని 151 నుంచి 11 తీసుకొచ్చారు. అయితే సార్ ఒకటి, ఉమ్. కొడుకును సరిగ్గా పెంచడం రాని తల్లి ఆమె. ఉమ్. రెండోది ఏంటంటే తప్పు జరిగింది, పోలీసులు చేయడం వల్ల తప్పే. కాకపోతే ఏంటంటే ఉమ్. ఈ మధ్యలో కూటమి ప్రభుత్వంకి ఏం సంబంధం ఉంది? వైసీపీ ఎందుకు కూటమి ప్రభుత్వం లాగుతుంది మాట మాటికి? అది ఏ అంశాన్నైనానండి. ఇప్పుడు తెలంగాణలో నిన్న నిరంజన్కి ఆయన ఆశలన్నీ తీర్చి, ఆయన కోరికలన్నీ, చిన్న పిల్లోడు కోరికలన్నీ తీర్స్తే ఆడెవడో పిలిచాడంట, ఈయన వెళ్ళిపోయాడంటే అని ఎద్దేవా చేస్తున్నారు. అది వాళ్ళని ఎదురుగా ఉంటే గనక చిత కొట్టేస్తారండి. అక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అలా మాట్లాడుంటే గనక చితక తన్నుతారన్నమాట. అటువంటి ఎదవలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్పృహలో మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఇంకేమనాలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. దానికి ఏంటంటే రాష్ట్రంలో జరిగే ఏ అంశం జరిగినా సరే, ఏం జరుగుతున్నా సరే, అది ప్రతి ఒక్కటి అంటే కీడు జరిగే విధంగా, తప్పు జరిగే విధంగా ఎవడు చేసినా సరే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాడు, జనసేన వాడు లేదా తెలుగుదేశం వాడు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావటం. వాళ్ళకి నిజంగా తెలిసొచ్చు కాదు, వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఎవడేదో చెప్పంటాడు, వాళ్ళు వెళ్ళి బయటకు వచ్చి చెప్పేయటం తప్ప వాళ్ళకి జగన్ గారికి అయితే అసలు పదవంతు తెలియదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అన్న విషయాలు ఆయనకు అసలు తెలియదు. ఎప్పుడు వారానికో లేదా నెలకోసారి బెంగళూరు నుంచి రావటం, ఇక్కడ ఏదో మాట్లాడటం, పోవటం. ఆ పోయినప్పుడు సందర్భాల్లో కూడా ఎంత గొప్పగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు అని చెప్పేదానికంటే మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతున్నారండి. మన రాష్ట్రంలో ఏ తప్పు చేసినా, ఏ అవినీతి చేసినా సరే దాని వెనకాల ముమ్మాటికి ఉండేది మాత్రం వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్వయంగా చెప్పాడు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన స్థితిలో ఆయన ఉన్నాడు. ప్రతి సందర్భం, ప్రతి మీటింగు, అంటే బెంగళూరు నుంచి వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ కాన్ఫరెన్స్లో పెట్టి ఆయన మాటలకి ఆయనే తప్పు మాట్లాడేసి మళ్ళీ ట్రోలింగ్ గురైపోయి చివరికి మళ్ళీ అందరి చేత ట్రోలింగ్ చేయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకు అలవాటు అనమాట. కేవలం మంచి మాట్లాడి మంచి విషయాలు చెప్పి ముందుకెళ్దామన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ ఉండదు. అంతే.